Hi friends, today I am making బంగాళదుంపల white curry, the stew curry. సో చాలా బాగుంటుంది. చికెన్ కూడా వండుకోవచ్చు. ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకున్నాను. ఒక దాల్చిన చెక్క. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, కొబ్బరి నూనె. ముందుగా అసలు దాల్చిన చెక్క వేయాలి, సినిమన్ స్టిక్. సో నేను మర్చిపోయాను, ఆనియన్ వేసేసాను. సో మీరు ఫస్ట్ కొండగా మీరు చేసుకోవాలనుకుంటే ముందు దాల్చిన చెక్క ఫ్రై చేసి అప్పుడు ఆనియన్స్ వేయండి. తర్వాత కొంచెం వేగింది, బాగా వేగకూడదు, అదే ఫ్రై అవ్వకూడదు, లైక్ బ్రౌన్ కలర్ రాకూడదు, వైట్గానే ఉండాలి. సో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఓ మై గాడ్. సో తర్వాత 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కోసి వేసుకున్నాను. ఇంకా మనం కారం వేయకూడదు దీంట్లోని. సో పచ్చిమిరపకాయలని, తర్వాత మిరియాల పొడితోనే ఈ కూర రెడీ అవుతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలు, దోశ అండ్ పరోటా, పూరి, ఇడ్లీతో కూడా తినవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కూడా వండవచ్చు, చికెన్ స్టూ కర్రీ. కానీ ఇది వెజిటేబుల్, ఓన్లీ బంగాళదుంపలతో చేస్తున్నాను. అంటే మిక్స్ వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఓన్లీ బంగాళదుంపలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఓన్లీ బంగాళదుంపలతోనే చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గ్రీన్ పీస్, క్యారెట్, బంగాళదుంప వండుకోవచ్చు, కానీ నేను మిక్స్ వెజిటేబుల్ వేయట్లేదు, ఓన్లీ దిస్ ఫ్లేవర్ బాగుంటుంది. సో బంగాళదుంపలు వేసాను. బంగాళదుంపలు వేసిన తర్వాత మనం ఫ్రై చేయవసరం అలా 2 minutes. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ కంపల్సరీగా ట్రై చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. ఓకే. తర్వాత ఇంకొద్దిగా మిగిలాయి బంగాళదుంపలు, సరిపోతాయి అనుకున్నాను, కానీ మళ్ళీ వేసాను అవి. కొంచెం సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అండ్ కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసాను. ఒక స్పూను కారంగా ఉంటుంది కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది. సంటి పిల్లలు ఉంటే కొంచెం స్పైసీ తింటారు కదా, కొంచెం స్పైసీనెస్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ స్పైసీగానే వండేసాను నేను. సో మీరు కొంచెం తగ్గించుకోండి, పచ్చిమిరపకాయలను తగ్గించుకోండి, లేకపోతే పెప్పర్ అయినా కొద్ది తగ్గించండి. పిల్లలు ఉంటే, పిల్లలు తింటారు కదా, కిడ్స్. ఓకే. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం కోకోనట్, అది కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద తీసేసి కొట్టేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి మిక్సీలో వేస్తే అది పాలు, అదే మిక్సీ చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేస్తే ఆ పాలు కూడా ఫ్రెష్ పాలు వేసుకోవచ్చు, కానీ నేను ప్యాకెట్ పాలు వేసాను. ఇది పౌడరు. ఇది ముందు కొంచెం పౌడర్ వేసి వేడి నీళ్ళు వేసి కలిపాను. ముందు ఉడుకుతున్నప్పుడే 1 గ్లాస్ వేసుకోవాలి మనం. దీంతోనే బంగాళదుంపలో ఉడకాలి, అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది బాగానే. మనం కొబ్బరికాయ ఉంటుంది కదా, ఫ్రెష్ కొబ్బరికాయ, అది ముక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి, అప్పుడు ఉంటుంది కదా క్లాత్ అయినా లేక స్టెయినర్ అయినా ఉంటుంది, దాంట్లో వేసి మనం తీసుకుని ఆ పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. పాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, బట్ ఇది కూడా టేస్టీగానే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. కాసేపు ఉడకనిచ్చి ముక్క బంగాళదుంప పొటాటో స్టూ కర్రీ. తర్వాత మళ్ళీ కూర ఆల్రెడీ రెడీ అయిపోయింది, బంగాళదుంపలు అవి ఉడికిపోయాయి. సో మళ్ళీ కొంచెం, అదే 1 గ్లాసుడు
ప్యాకెట్ బాగా సింపలేదు, నేను రావట్లేదు. సో తర్వాత బాగా చేశాను, చింపి చేశాను. కొంచెం పౌడర్ వేసుకుని వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుని బాగా కలపాలి ఉండలు లేకుండా. కానీ నేను కలిపినప్పుడు ఉండలు ఉన్నాయి, సరిగ్గా కలపలేదు. సో మీరు బాగా కలుపుకోండి. ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఆల్రెడీ రెడీ అయిపోయింది కర్రీ. సో ఈ పాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా గ్యాస్ మీద ఉంచి అప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి, కర్రీ లీఫ్. ఇది దోసతో తిన్నానబ్బా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. పాలు వేసిన ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. ఇది చాలా గ్రేవీగానే ఉండాలి, ఎందుకంటే అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు అవనిచ్చి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను నేను. ముందుగా మనం తాలింపులో కరివేపాకు వేసుకోకూడదు. ఇది స్టూ కర్రీ ఇలా వండుకుంటేనే బాగుంటుంది. సో కర్రీ రెడీ. ఇప్పుడు దోశ వేస్తున్నాను. అంటే దోశ బ్యాటరీది నేను చూపించలేదు. సో నేను ఓన్లీ 1 దోశ. ముందుగా ప్యాను హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ రుద్దితే కొంచెం బాగా వస్తుంది దోశ. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సో దోశ రెడీ. ఎంత క్రిస్పీగా వచ్చిందో. క్రిస్పీగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దోశ. సో ఐ లైక్ క్రిస్పీ. Tasty dosha and potato stew curry. So yummy. Bye friends.